హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో టుడే మనము ఈ వీడియోలోని ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది చాలా వైరల్ అవుతుంది. అంటే ఈ నోటిఫికేషన్ నిజమా కాదా, అసలు ఎప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే మాకు ఎక్కడ దొరకట్లేదు, నోటిఫికేషన్ వచ్చుంటే. సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, డౌట్స్, అసలు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అంటే ఏంటి, ఏ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉంటుంది, సో ఇలా చాలా డౌట్స్ ఉంటాయి అందరి ఆస్పిరెంట్స్ కూడా, రైల్వే ఆస్పిరెంట్స్ కి, లేకపోతే కొత్తగా అప్పుడే 10th అయ్యి ఇంకా రైల్వే గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలి, రైల్వే గ్రూప్ డి ఎయిమ్ గా పెట్టుకున్న వాళ్ళకి. సో ఇలా చాలా మంది ఉంటారు ఆస్పిరెంట్స్, తెలియని వాళ్ళు. సో ఈ నోటిఫికేషన్ గురించి గనక మనం వస్తే, ఇది అనేది అఫీషియల్ గా అయితే ఇంకా డిక్లేర్ చేయలేదు. లైక్ ఏంటి అని అంటే, అఫీషియల్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. కానీ మనకి చాలా వీడియోస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇన్ని వేకెన్సీస్ వేకెంట్ గా ఉన్నాయి, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చేసింది, సో ఇన్ని పోస్ట్ కి ఇన్ని ఉన్నాయి వేకెన్సీస్ అని ఎలా చెప్తున్నారు, వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది అని కూడా చాలా వైరల్ అవుతుంది ఇన్ఫర్మేషన్, చాలా వీడియోస్ వస్తున్నాయి అని మీకు డౌట్ ఉండొచ్చు. మీరు వినింది ఇన్ఫర్మేషన్ మీ దాకా వచ్చింది అన్ని కూడా నిజమే, కానీ నిజంగా రియల్ గా అయితే అఫీషియల్ వెబ్సైట్ లో ఇంకా రిలీజ్ అవ్వలేదు. మరి ఇది కరెక్ట్ అంటున్నారు, ఏంటి మేడం అని మీ డౌట్ ఉండొచ్చు. సో ఎందుకు ఇది కరెక్టా కాదా అని అంటే, ఇది అనేది నోటిఫికేషన్ రైల్వే వాళ్ళు అఫీషియల్ గా అయితే డిక్లేర్ చేయలేదు, కానీ ఇది ఒక ఇంటర్నల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఓకే, సో దాని ప్రకారము వీళ్ళు అంటే యూట్యూబర్స్ కానివ్వండి, గూగుల్లో కానివ్వండి, మీకు నెట్ లో కానివ్వండి, చాలా వెబ్సైట్స్ లోని మీకు ఈ ఇన్ఫర్మేషన్ వేకెన్సీస్ వచ్చున్నాయి, సో ఇన్ని వేకెన్సీస్ అని ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు అని అంటే, అది ఇంకా ఆర్ఆర్బి వాళ్ళైతే అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు, బట్ ఇంటర్నల్ గా ఒక నోటీస్ అయితే వచ్చింది. సో దాని అకార్డింగ్ ఇక్కడ ఈ యొక్క ఇలా వీడియోస్ చేయడము, ఇలా కంటెంట్ బయటికి రావడము, సో ఇలా ఇలా అనేది జరుగుతూ ఉంది. కానీ ఇది అనేది జెన్యునా కాదా, మేము నమ్మచ్చా నమ్మకూడదా అంటే ఇది జెన్యునే, కానీ అఫీషియల్ గా అయితే డిక్లేర్ చేయలేరు రైల్వేస్ వాళ్ళు. సో అఫీషియల్ గా ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, మేము ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో ఏ పోస్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలోని ఫుల్ లెంత్ లోని మనం చూద్దాము. ఓకే, సో ఛానల్ కి కొత్తగా ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. ఓకే, ఈ ఛానల్లోని మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్, సెంట్రల్, స్టేట్, ఎస్ఎస్సి, రైల్వేస్, బ్యాంక్స్, సో ఇలా అన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ మీకు నోటిఫికేషన్స్ కానివ్వండి, క్లాసెస్ అంటే ఏ సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, సో ఇలాగా హిస్టరీ, జోగ్రఫీ, సో ఇలా అన్ని సబ్జెక్ట్స్ మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. ఓకే, సో ఓకే, నేను ఇంకా టైం అయితే వేస్ట్ చేయను, ప్రతి వీడియోలో నేను టైం వేస్ట్ చేయను. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనము ఈరోజు ఏంటి క్లాస్లో, ఈ సెషన్లో మనం ఏం చెప్పాలి అన్నది మనం చూసేద్దాము. గ్రూప్ డి 2025, సో ఇది అనేది అఫీషియల్ గా అయితే మీకు డిక్లేర్ చేస్తారు ఫ్యూచర్లో, అది ఎప్పుడు డిక్లేర్ చేస్తారని కూడా మనం వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఈ ఎగ్జామ్ గురించి ఏంటి, ఈ ఎగ్జామ్ లో ఏ పోస్ట్ ఉంటుంది, ఎంత శాలరీ ఉంటుంది, ఏ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉంటుంది, దానికి ఏం వర్క్ చేయాలి, ఇవన్నీ మనం చూద్దాము దానికన్నా ముందు. సో ప్రెసెంట్ అయితే మనకి ఇన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. ఓకే, కానీ ఈ వేకెన్సీస్ అనేవి ఎక్స్పెక్టెడ్ అంటే ప్రెసెంట్ రిలీజ్ చేసిన డేటా బట్టి ఇప్పుడు ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కానీ ఫ్యూచర్ లో మీకు ఇంకా అంటే మీకు ఆ నోటిఫికేషన్ బయటకి రిలీజ్ అయ్యేసరికి అండ్ ఆల్సో రిలీజ్ అయ్యి ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా మీకు కంప్లీట్ అయ్యి మీకు రిక్రూట్మెంట్ దాకా మీకు వచ్చేసరికి ఇంకా వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఎగ్జామ్ అనే కాదు, మీకు గవర్నమెంట్ కి సంబంధించిన ఎటువంటి ఎగ్జామ్స్ లో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చి అండ్ ఆల్సో అలానే అది ఎగ్జామ్ హెల్డ్ చేసి మీకు రిక్రూట్మెంట్ అయ్యే టైంకి వేకెన్సీస్ అనేది ఆబ్వియస్ గా పెరుగుతూనే ఉంటుంది. ఓకే, అంటే కొంత డ్యూరేషన్ పడుతుంది కాబట్టి ఆ డ్యూరేషన్ లోని ఎవరైనా రిటైర్ అవ్వడము, సో పోస్ట్ అనేది వేకెన్సీస్ అవ్వడము, సో ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది అనేది ఎప్పుడు జరిగే ప్రాసెస్. సో మీరు ఇంతకన్నా ఇంకా ఎక్కువ వేకెన్సీస్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, గ్రూప్ డి లోని. సో ఇది అనేది లెవెల్ 1 పోస్ట్, అంటే మీకు లోయెస్ట్ లెవెల్, అంటే రైల్వేస్ మొత్తం అన్ని పోస్ట్ లోని కన్నా
సో ఇది లోయెస్ట్ లెవెల్, అంటే లెవెల్ 1 కేటగిరీ, అంటే లెవెల్ 1 మీకు పోస్ట్ సంబంధించిన అన్ని కేటగిరీ యొక్క పోస్ట్ ఇక్కడ మీకు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయితే మీకు లెవెల్ 1 లో ఉన్న అన్ని జాబ్స్ వస్తుంటుంది. ఓకే, సో ఇంకా పోస్ట్ గురించి వద్దాము. ఎటువంటి టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి, వాళ్ళు ఏ పని చేయాలి అని చూద్దాము బ్రీఫ్ గా. సో ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పాయింట్స్ మెన్ అన్నమాట. సో అసిస్టెంట్ పాయింట్స్ మెన్ అని ఒక పోస్ట్ ఉంది రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ లోని. సో ఈ పోస్ట్ ఇది అనేది డిపార్ట్మెంట్స్ అన్నమాట. సో వేరియస్ డిపార్ట్మెంట్స్. సో ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. దీని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే 5058 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఈ యొక్క పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని మనం వస్తే, సో పాయింట్స్ మెన్ అంటే మీరు చూస్తూ ఉంటారు ఏంది, మనము రైల్వేస్ లో ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి జర్నీ ఒకసారైనా లైఫ్ లో చేసే ఉంటాము రైల్వేస్. సో ట్రాక్స్ అన్ని కూడా క్రాస్ గా గజిబిజిగా ఉంటుంటుంది. ట్రాక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే వచ్చే ట్రైన్ ని బట్టి, ఓకే వెళ్లాల్సిన రూట్ ని బట్టి ట్రాక్స్ అనేది ఆబ్వియస్ గా చేంజ్ అవుతూ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. సో ఆ చేంజ్ అయ్యేది పొజిషన్స్ అన్ని అవన్నీ మేనేజ్ చేసే అన్ని రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ కూడా, దానికి సంబంధించిన డ్యూటీస్ అన్ని కూడా ట్రాక్ యొక్క మేనేజ్మెంట్, ట్రాఫిక్ ని చూసుకుంటూ, సో ఏ ట్రైన్ ఎటు వెళ్ళాలి, సో ఇవన్నీ కూడా సీనియర్స్ ని బట్టి అసిస్ట్ చేస్తూ వీళ్ళనేది మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ పోస్ట్ వాళ్ళు. సో వాళ్ళని ఆ పోస్ట్ ని పాయింట్స్ మెన్ అని అంటుంటాం. సో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇది వాళ్ళ వర్క్ చెప్పాలి అని అంటే. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్. సో అసిస్టెంట్ ట్రాక్ మిషన్ వర్క్ ఏంటి అంటే, ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళు రిపేర్స్, ఓకేనా, రిపేర్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రిపేర్స్ చేసేటప్పుడు వీళ్ళు వాళ్ళని అసిస్ట్ చేయడము, ఓకే టూల్స్ దానికి తగ్గట్టుగా టూల్స్ అన్ని కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్న వాళ్ళకి అసిస్ట్ చేయడం, వాళ్ళ కింద అసిస్టెంట్ లాగా ఉండడం అనమాట. అది ఈ పోస్ట్ లో మీరు గనక సెలెక్ట్ అయితే అది మీరు చేయాల్సిన వర్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. అండ్ 799 పోస్ట్ అయితే వేకెంట్ గా ఉన్నాయి టెనెంట్యూలీ అనమాట. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు కింద వేకెన్సీస్ దగ్గర కానీ డేట్స్ అంటే ఎగ్జామినేషన్ డేట్స్ దగ్గర కానీ టెనెంట్యూలీ అని చెప్పి ఉంటుంది. అంటే ఇది ప్రెసెంట్ సంబంధించి, సో ఫ్యూచర్ లో ఇంక్రీస్ అవ్వచ్చు, అంటే ఫ్యూచర్ లో చేంజ్ అవ్వచ్చు అన్న సెన్స్ లో వాళ్ళు టెనెంట్యూలీ అనే వర్డ్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ గురించి వస్తే అసిస్టెంట్ బ్రిడ్జ్ అంటే ఈ పోస్ట్ లో ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ గా రైల్వేస్ అనేది బ్రిడ్జెస్ మీద కూడా కడుతుంటారు. అంటే కింద వాటర్ గనక ఉంటే దాని పైన బ్రిడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా కొత్త బ్రిడ్జెస్ కానీ, లేకపోతే ఆల్రెడీ బ్రిడ్జెస్ ఏదైనా కన్స్ట్రక్షన్ అంటే లైక్ ఆల్టరేషన్ రిపేర్స్ ఏదైనా చేయాలన్నా కూడా సీనియర్ ఇంజనీర్స్ ఉంటారు. సో వాళ్ళకి మీరు అసిస్ట్ చేయడము, అంటే వాళ్ళు అక్కడ కావాల్సిన మెటీరియల్ ని సెక్యూర్ చేయడము, వాళ్ళకి ఏం కావాలి టైం టు టైం మెటీరియల్స్ ని సప్లై చేయడము. సో ఇది మీ యొక్క పని అనమాట. ఇది అనేది అవుట్డోర్ వర్క్. ఓకే, నేను చెప్పే పోస్ట్ అన్నిటి కూడా అవుట్డోర్ ఇండోర్ అనేది పర్టికులర్ గా మెన్షన్ చేస్తూ ఉంటాను. ఎందుకు అనంటే, కొంతమందికి అవుట్డోర్ వర్క్ చేయడం అంటే, అవుట్డోర్ వర్క్ అనంటే ఎండ అయినా వాన్ అయినా సరే అవుట్డోర్ వర్క్ చేయాలి, మనం తప్పదు. సో అవి కొంతమంది సెన్సిటివ్ గా ఉంటారు, కొంతమందికి అలా బయట ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేయడం ఇష్టం ఉండదు, అది ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో అందుకని మీకు ఒక ఐడియా రావడం కోసము నేను అవుట్డోర్ అయితే ఒకవేళ అవుట్డోర్ అని నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. అండ్ గర్ల్స్ కూడా ఆబ్వియస్ గా ప్రిఫర్ చేయరు అవుట్డోర్ చేసే పోస్ట్ కి. ఓకే, సో ఇది అసిస్టెంట్ బ్రిడ్జ్. దీనికి 301 వేకెన్సీస్ అయితే వేకెంట్ గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పోస్ట్ గురించి వస్తే ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 అంటే ఈ పోస్ట్ కింద ఎలక్ట్రికల్, మెకానికల్, సో అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన వాళ్ళని వాళ్ళని వెళ్ళి అక్కడ వర్క్ అనేది ఎలా జరుగుతుందో చూడటము, ఓకే అంటే ఇన్స్పెక్ట్ చేయడము, ఇవన్నీ వర్క్ హ్యాండిల్ చేసుకోవడము. ఓకేనా, సో ఇవన్నీ వీళ్ళ యొక్క డ్యూటీస్ వస్తుంది. ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, అది ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4. సో ఇది వేకెన్సీస్ మీకు 3187 అనేది ఉంది మీకు. ఓకే, సో 13,000 అయితే ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ పీవే అంటే పర్మనెంట్ వే అన్నమాట. సో అసిస్టెంట్ పర్మనెంట్ వే
సో ఇది కూడా వన్ ఆఫ్ ది పోస్ట్ అన్నమాట. ఇది వేకెన్సీస్ 257 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో అసిస్టెంట్ పర్మనెంట్ వే అని అంటే ట్రాక్ యొక్క సప్లై కానీ, సో ట్రాక్స్ మెయింటైన్ చేయడము, సో వాటి యొక్క సప్లై, వాటి యొక్క సెక్యూర్ చేయడము, సో ఇవన్నీ ఇలా చాలా టైప్స్ ఆఫ్ డ్యూటీస్ అనేవి ఈ పోస్ట్ కింద వచ్చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ అని అంటే కోచెస్ అండ్ వెగాన్స్ అన్నమాట. అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ కోచెస్ అండ్ వెగాన్స్. సో ఈ యొక్క పోస్ట్ డ్యూటీస్ ఏంటి అని అంటే మెకానికల్ డిపార్ట్మెంట్ కింద ఈ పోస్ట్ అనేది వస్తుంది. సో ఈ పోస్ట్ డ్యూటీస్ ఏంటి అని అంటే మనము జనరల్ గా చూస్తూ ఉంటాము, కొన్ని ట్రైన్స్ అనేది పర్టికులర్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, అంటే అదే దాని స్టార్టింగ్ స్టేషన్ అన్నమాట. సో అటువంటి స్టేషన్ లో స్టార్ట్ అయ్యేటప్పుడు ట్రైన్ చాలా సేపు ఉంటుంది ఆబ్వియస్ గా అక్కడ అదే స్టార్టింగ్ కాబట్టి ట్రైన్స్ యొక్క అన్ని చూసుకోవడము, దాన్ని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి, అలానే ప్యాసింజర్స్ కూడా ఎక్కాలి కాబట్టి చాలా సేపు ఉంటుంది. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ లో అలాగా ఉన్నప్పుడు జస్ట్ క్యాజువల్ గా చూసుంటారు, ఎవరో ఒకరు ఇద్దరు వచ్చి కనెక్టివిటీని చెక్ చేసుకోవడము, సో ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, లింక్ అయి ఉన్నాయా లేదా, బ్రేక్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉంటది కదా, సో అలాగా మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు. సో ఆ యొక్క డ్యూటీ అన్నమాట వీళ్ళకి ఏంటి, అసిస్టెంట్ కోచెస్ అండ్ వెగాన్స్, వీళ్ళ డ్యూటీ కూడా అదే. అంటే బ్రేక్ పాయింట్, ఇవన్నీ కనెక్టివిటీ ఉందా లేదా, సో వర్కింగ్ అంటే సేఫ్ గా ఉందా లేదా ఆ ఒక ట్రైన్. సో ట్రైన్ అనేది ఒకసారి స్టార్ట్ అయ్యిందంటే చాలా దూరం వెళ్తూ ఉంటుంది, సో ఇవన్నీ చెక్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారు. సో ఆ డ్యూటీ ఇక్కడ వస్తుంది. అండ్ ఆల్సో బీపీసీ బ్రేక్ పాయింట్ సర్టిఫికేట్, సో ఇవన్నీ వాళ్ళ డ్యూటీస్ అన్నమాట. అండ్ ఆల్సో ఏఆర్టీ అంటే యాక్సిడెంట్ రైల్. ఓకే, సో ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో ఈ చెక్ చేసే డ్యూటీస్ అన్ని కూడా ఈ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ కింద వస్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ టిఆర్డి అంటే ట్రాక్షన్ డివిజన్ అన్నమాట. సో ఎలక్ట్రిక్ సప్లై అనేది ఎంత వరకు ఉంటుంది, సో ఎలా జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవడము, వాటిని మేనేజ్ చేసుకోవడము ఈ పోస్ట్ కింద వస్తుంది. సో ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. దీని వేకెన్సీస్ 1381 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వస్తే అసిస్టెంట్ ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికామ్. అసిస్టెంట్ ఎస్ఎన్టీ అంటే సిగ్నల్ అండ్ టెలికామ్. సో సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్ కిందే వస్తుంది. ఇది ఏం లేదు అంటే ట్రైన్స్, ఇది కూడా అవుట్డోర్ జాబే, మీకు వర్క్ అంతా కూడా అవుట్డోరే ఉంటుంది. సో ట్రైన్స్ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎలా ఉంది, సో సిగ్నల్ ఎలా వేయాలి, ఎటు వేయాలి, ఏ సిగ్నల్ వేయాలి, అక్కడ పోయేదానికి అవకాశం ఉందా లేదా ట్రైన్స్, సో ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుని సీనియర్స్ తో కాంటాక్ట్ అవుతూ ఈ వర్క్ అనేది చేస్తుంటారు, అసిస్టెంట్ టిఆర్డి అన్నమాట. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఎస్ఎన్టీ యొక్క డ్యూటీస్ ఇప్పుడు నేను చెప్పింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ కి వస్తే అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్. మీకు అందరికీ తెలుసు మన ట్రైన్ ఇంజన్స్ అనేవి డీజిల్ తో ఉండేవి, తర్వాత ఎలక్ట్రికల్ కూడా వచ్చున్నాయి మనకి. సో డీజిల్ ఎలక్ట్రికల్ రెండిటికి సపరేట్ గా, అంటే రెండిటికి 2 టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అయితే ఉన్నాయి. సో అలాగా ఇక్కడ లోకోషెడ్ అని అంటే ఇంజన్స్ అనేవి చాలా దూరం ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటుంది. సో దాని యొక్క మెయింటైన్ చేయడము, దాన్ని సేఫ్ గా సెక్యూర్ గా క్లీనింగ్, సో ఇంకా అన్ని పర్పసెస్ అనేవి వస్తుంది. ఇది అనేది ఇండోర్ జాబ్. మీకు లోకో షెడ్ ఉంటుంది, ఒక షెడ్. మీరు అప్పుడప్పుడు ట్రైన్స్ లో పోతున్నప్పుడు కూడా ఒక షెడ్ టైప్ ఉండేసి అక్కడ ఇంజన్స్ అన్ని పెట్టుంటారు ఒకటి తర్వాత ఒకటి అలాగా. సో అదే లోకో షెడ్ అని అంటే. అండ్ అలానే డీజిల్ లోకో షెడ్ కి సపరేట్ గా ఉంటుంది. సో ఇది మెకానికల్ కింద వస్తుంది, డిపార్ట్మెంట్ కింద. దీని వేకెన్సీస్ 420 వేకెన్సీస్ ఉన్నాయి ప్రెసెంట్. నెక్స్ట్ అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో వస్తుంది. దీని వేకెన్సీస్ 950 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ అంటే ఇది ఏంటి అని అంటే, ఈ జాబ్ స్టేషన్ లోని ఎలక్ట్రిసిటీ అన్నిట్లో కరెక్ట్ గా పాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాం. స్టేషన్ లోని ఉంటుంది ఆబ్వియస్ గా, ఎలక్ట్రిసిటీ సప్లై సరిగ్గా జరుగుతుందా లేదా, అని సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో ఆబ్వియస్ గా ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కిందే వస్తుంది. దీని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 744 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ అంటే ట్రైన్ లైట్స్, ఇవన్నీ ఇది అన్నమాట అసిస్టెంట్. సో ఈ పోస్ట్ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కిందే వస్తుంది. దీని వేకెన్సీస్ వచ్చేసి
6,000+ ఉన్నాయి దీని వేకెన్సీస్. దీని డ్యూటీస్ ఏంటి అంటే ట్రైన్ లో లైట్స్ కానీ స్విచ్చెస్, ఎలక్ట్రిక్ పవర్స్, సో ఇది సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఎలక్ట్రిక్ సప్లై అనేది సరిగ్గా జరుగుతుందా లేదా ట్రైన్ లో, ఇవన్నీ చూసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వర్క్ షాప్ అనమాట. సేమ్ అదే పోస్ట్, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్. అంటే ఇది వర్క్ షాప్ లో అనమాట. అంటే ఇది వర్క్ షాప్ లోని మీకు ఆ యొక్క ట్రైన్ యొక్క ట్రైన్స్, లైట్స్, సో ఇవన్నీ ఎలా ఉంటుంది, ఎలా ఉన్నాయి, ఫంక్షనింగ్ ఎలా ఉంది, సో దానికి సంబంధించినవన్నీ డ్యూటీస్ కూడా ఇక్కడ ఈ పోస్ట్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ పోస్ట్ యొక్క వేకెన్సీస్ 624 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ పోస్ట్ వస్తే అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్. సో ఇక్కడ కూడా ఏంది అని అంటే, సో వర్క్ షాప్ అంటే మీకు అక్కడ ట్రైన్స్ కి సంబంధించిన కానీ వాటి యొక్క ఎలక్ట్రిక్ సప్లై, సర్క్యూట్స్, సో ఇవన్నీ వీటికి సంబంధించిన అన్ని డ్యూటీస్ ఇక్కడైతే వస్తుంది అసిస్టెంట్ వర్క్ షాప్. సో ఇది మెకానికల్ డిపార్ట్మెంట్ లో వస్తుంది. అండ్ ఆల్సో దీని యొక్క వేకెన్సీస్ వచ్చేసి 3,000+ ఉన్నాయి దీని వేకెన్సీస్. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ అకార్డింగ్ టు ది ఇంటర్నల్ నోటిఫికేషన్ ప్రకారము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ అండ్ ఆల్సో వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి వెళ్తే మనము ఎగ్జామ్ ఫీ అనేది నార్మల్ గా యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కి 500 ఉంటుంది. అండ్ ఆల్సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది. అండ్ దీనికి రిజిస్ట్రేషన్ అనేది అంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు, బట్ ఇది యాజ్ పర్ ఇది అంటే టెంపరీగా మనమైతే ఈ డేట్ లో వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 23rd January 2025 లో మీరు ఈ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ రైల్వేస్ వాళ్ళు మీకు న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఈ యొక్క నోటిఫికేషన్ ని ఆస్పిరెంట్స్ కి, అన్ఎంప్లాయిడ్ పీపుల్ కి ఒక న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఇస్తున్నారని కూడా చెప్పచ్చు మనము. అండ్ దీని ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ గురించి వస్తే 18 నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ గురించి వస్తే క్లాస్ 10 సరిపోతుంది దీనికి. ఓకే, అండ్ క్లాస్ 10+ ఐటీఐ ఎందుకు రాశాను అంటే వీటిల్లోని కొన్ని పోస్ట్ కి క్లాస్ 10 ఉండాలి అండ్ ఆల్సో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి కొన్ని పోస్ట్ కి. సో ఆ పోస్ట్ ఏంటి అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఇంకా డీటెయిల్ గా దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో సిలబస్ ఏముంటుంది, ఓకే, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ ఇన్ డీటెయిల్ గా సిలబస్ ఏంటి, ప్రతి సబ్జెక్ట్, ఓకే ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఎంత టైం ఇస్తారు ప్రతి సెక్షన్ కి, ఏ సెక్షన్స్ ఉంటుంది, ఏ సెక్షన్స్ ఏ సిలబస్ ఉంటుంది, ఓకేనా. సో ఏ పోస్ట్ ఐటీఐకి రిలేటెడ్ గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ మనం ఒక సెషన్ చేస్తాను నేను. సో అప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇది అన్నమాట, కొన్నిటికి ఉంటుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో 10th క్లాస్ ఉన్నా సరిపోతుంది. కొన్ని పోస్ట్ కి మాత్రం ఐటీఐ కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో అది మనం లేటర్ ఆన్ డిస్కస్ చేసుకుందాము. సో సెలక్షన్ ప్రాసెస్ అంటే మొత్తం ఎగ్జామ్ యొక్క ప్రాసెస్ ఏంటి అని అంటే సిబిటి అంటే ఫస్ట్ ఒక టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో దాని తర్వాత మీకు పెట్ అంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్స్, రిక్వైర్డ్ పోస్ట్ కి మెడికల్స్ ఉంటే మెడికల్స్ చేసుకోవచ్చు. సో ఇది సెలక్షన్ ప్రాసెస్. దీని యొక్క శాలరీ వచ్చేసి మీకు 18,000 ఉంటుంది. సో 18,000 అనేది మినిమం అన్నమాట స్టార్టింగ్ శాలరీ. అంటే స్టార్టింగ్ శాలరీ అని ఎందుకు అన్నాను అని అంటే మీకు కొన్ని సిటీస్ అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్ లోని మనకి లివింగ్, ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక కాస్ట్ ఉంటుంది. అదే మీరు మెట్రోపాలిటన్ సిటీస్, హై సిటీస్ లైక్ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ఇటువంటి ఏరియాస్ లోకి వెళ్ళారంటే మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్న దగ్గర శాలరీ అనేది ఇక్కడ ఆబ్వియస్ గా పెరుగుతుంది అనమాట. సో మినిమం అయితే 18,000 ఉంటుంది. సో ఇంకా అలా పెరుగుతూ మీకు 30,000 వరకు అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు శాలరీ ఇక్కడ లెవెల్ 1 అనేది. సో 30,000 ఉంటుంది అని అంటే మీరు పోస్ట్ బట్టి వేరీ అవుతుంది అని అయితే కాదు. మీకు ఎక్కడ మీ ఏ జోన్ లో ఏ ఏరియాలో మీరు వర్క్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీకు శాలరీ అనేది డిసైడ్ చేస్తారు. బట్ మినిమం అయితే 18,000 దీని యొక్క శాలరీ గ్రాస్ పే ఉంటుంది. ఓకే,
సో ఇది మీకు. అండ్ చాలా మంది ఏంటి అని అంటే గ్రూప్ డి యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డి అని అంటే చాలా లైట్ గా తీసుకుంటూ ఉంటారు. అది ఏంటి, అది చిన్న చిత్తక లేబర్ వర్క్స్ కూడా ఎగ్జామ్ రాయాలా, లేబర్ పనులకు కూడా ఎగ్జామ్ రాయాలా, అక్కడ వెళ్ళి లేబర్ పని కదా చేసేది అని కూడా చాలా మంది చాలా చిన్న చూపు చూస్తుంటారు. బట్ దానికి కూడా ఎగ్జామ్ పెట్టి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు అని అంటే దానికి తగ్గట్టుగానే వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కానీ దాని యొక్క బెనిఫిట్స్ కూడా అలానే ఉంటుంది. సో అది వాళ్ళు అబ్జర్వ్ చేయరు. ఓకే, ఇంకా ఇట్స్ అప్ టు యూ దీనికి అప్లై చేయాలా లేదా, ఓకే ఈ జాబ్ మనకి అవసరమా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ అయితే అప్లై చేయండి, చేయకుండా అయితే ఉండద్దు. నోటిఫికేషన్ 1 month టైం ఉంటుంది. ఓకే, 23 గనక యాజ్ పర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 23rd రిలీజ్ చేస్తే 1 month అంటే February 22 వరకు మీకు టైం ఉంటుంది. ఓకే, సో అప్లై అయితే చేయండి, స్కిప్ చేయొద్దు, మీకు ఒక ప్రాక్టీస్ లా ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ఉంది, అప్లై చేసాము, డబ్బులు పెట్టి ఎగ్జామ్ కి అప్లై చేసాము అన్నప్పుడు మనకు కొంచెం భయంతోని మనము కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం చదువుతాము. ఓకే, ఎగ్జామ్ ఉంది అని చెప్పి. సో ఆ చదివినప్పుడు మనకి కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది. ఈ ఎగ్జామ్ కి యూజ్ కాకపోయినా అది వేరే ఎగ్జామ్ కి అయినా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు కన్సిడర్ చేసుకోండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అయితే వినొద్దు. ఓకే, రేపు మీకు జాబ్ వచ్చాక వాళ్ళే వచ్చి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మా పిల్లోడి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోయాడు అని చెప్పి వాళ్ళే చక్కలు గుర్తుకుంటూ వస్తారు మీ ఇళ్ళకి, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటారు, రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా సరే. సో వాళ్ళు చెప్పారని చెప్పి చిన్న జాబ్, లేబర్ జాబ్ అని అప్లై చేయకుండా అయితే ఉండద్దు. ఓకే, అప్లై చేయండి, ఎగ్జామ్ రాయండి, అండ్ క్రాక్ చేసే ఉద్దేశంతోనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో హియర్ ఇది ఈ సెషన్. ఇంకా నేనేమి ప్రొలాంగ్ చేయాలనుకోవట్లేదు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్ట్రాటజీస్, టిప్స్ అన్నీ కూడా మీకు ఈ ఛానల్లో మీకు దొరుకుతుంది. అండ్ ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా సరే కింద మీకు ఈ సెషన్ ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్ అయితే చేయండి. ఓకే, నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమైనా క్వైరీస్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ చేసి నన్ను అడగచ్చు. ఓకే, యూ హ్యావ్ ఆల్సో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ లో పెడుతుంటాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు కింద కమెంట్ సెషన్ లో మేము మా డౌట్స్ కానీ ఇంకేమైనా క్వైరీస్ కానీ మేము కమెంట్ చేయలేము, మాకు హెసిటేషన్ గా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కూడా టెక్స్ట్ చేయొచ్చు. స్టడీస్ పరంగా అయితేనే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏదైనా క్వైరీస్, డౌట్ఫుల్ అయితే టెక్స్ట్ చేయండి. సో అన్ని కూడా నేను కింద కమెంట్ సెక్షన్ లో మీకు లింక్స్ అన్ని కూడా పెడతాను. సో జాయిన్ అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ ఛానల్ వల్ల. ఓకే, అండ్ హియర్ వి విల్ ఎండ్ దిస్ సెషన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో బాగా చదువుకోండి అండ్ బాగా తినండి అండ్ కన్సిస్టెంట్ గా ఉండండి. సక్సెస్ అనేది ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో బై ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.